పేమెంట్ అప్డేట్ చేసుకో. అరే పేమెంట్ లేదు మేడం, దో మहीना పడుతుంది, టైం పడుతుంది. దేనికి లేదు పేమెంట్? ఎందుకు లేదు, దేనికి లేదు? వింటావా? ఓపిక ఉందా? వింటావా? వింటావా? ఆన్సర్ వింటావా? ఆన్సర్ వినడానికి రెడీ ఉన్నావా? దేనికి లేదు. దేనికి లేదంటే జాబ్ లేదు, జాబ్ లేకపోతే శాలరీ లేదు, శాలరీ లేకపోతే డబ్బు లేదు, డబ్బు లేకపోతే పేమెంట్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ డ్రైవ్ ఛానల్కి. రికవరీ ఏజెంట్లు కస్టమర్ ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా వాళ్ళు పేమెంటే అడుగుతారు. ఈ వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 ఆడియోలు కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి? పేమెంట్ అబ్జెక్షన్ కి. ఏంటండి? హలో, ప్రాబ్లం ఏంటి సార్ పేమెంట్ అబ్జెక్షన్ కి? ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు? మొబిక్విక్ మేనేజర్ సార్. వావ్, మేనేజర్ గారు ఎప్పుడు వచ్చింది? నెక్స్ట్ ప్రమోషన్ ఎప్పుడు మీకు? నా ప్రమోషన్ గురించి ఎందుకులే కానీ పేమెంట్ ఎప్పుడు అప్డేట్ చేస్తున్నావు? పేమెంట్ వచ్చేసి చూడండి మేడం, ఎప్పుడు చేస్తా అంటే నెక్స్ట్ మంత్. దేనికి నెక్స్ట్ మంత్ కి? తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? మీకు తెలియదా? ఇప్పుడు వరకు ఎందుకు పెండింగ్ పెట్టుకున్నావు? అరే మీరు నాతోనే మాట్లాడుతున్నారా? మీతోటే మాట్లాడుతున్నాను. మరి నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తారు, సింక్ లేకుండా చెప్తారు. నో సింక్. ఎప్పుడు పేమెంట్ అప్డేట్ చేస్తారో నేను అడుగుతున్నాను. చెప్పాను కాదండి. ఎప్పుడు? 5 అన్నావు కదా, ఏది 5? 5 ఎప్పుడు చెప్పాను మరి? ఇందాక మాట్లాడడం కాదండి మనము. 5 అని చెప్పేసి పేమెంట్ ఏది? అరే మేడం గారు, 5 అందులోకి ఎవరు చెప్పారు? 31st లో ట్రై చేస్తాను చెప్పాను కదా. ఇంకా జాబ్ పోయింది, రిలీజింగ్ లెటర్ పంపాలంటే మీరు ఏం చేసావు? పడుకున్నా. ఏం చేయాలి? జాబ్ లేదు, ఎవరు ఇస్తారు? జాబ్ ఇస్తారా? ఏడి మాట్లాడుస్తున్నావు? డబ్బులు తీసుకున్నా ఎన్ని రోజులు నీకు కట్టడానికి అవ్వలేదా? మీకు 1 మంత్ టైం ఇచ్చారు కదా, 1 మంత్ నీకు అవ్వట్లేదా? సరిపోవట్లేదా? హలో, హల్వా మేడం, ఎందుకు మేడం వస్తున్నాం అట్లా? బీపీ వచ్చి పైనకి వెళ్ళిపోతావు అయితే. పేమెంట్ అప్డేట్. అప్పుడు రికవరీ ఉండదు, నీ గ్యాంగ్ ఉండదు, నువ్వు ఉండవు. అప్పుడు నెక్స్ట్ ప్రమోషన్ ఉండదు. లేదు, పేమెంట్ లేదు. ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ ఉంటాను, వెళ్ళు. పోలీస్ స్టేషన్కి ఇస్తావా లేదా నీ అడ్వకేట్ పట్టుకుంటావే? వెళ్ళు, లైన్లో ఉంటాను, వెళ్ళు. నీకంటే చదువు, నీకు ఇంకా ఉద్యోగం గట్ట బొక్క లేదు, నాకంటే ఉంది కదా. నేను ఐడి కార్డు పెడతాను, నువ్వు వెళ్ళు. ఐడి బొక్క ఏం అవసరం లేదు. ఐడి కూర్చొని 100 ఐడీలు కూర్చొని 100 గల్లం మాటలు మాట్లాడచ్చు కానీ ఆధార్ కార్డు పెట్టి ఇదే స్టైల్లో మాట్లాడు. పెట్టాల్సిన అవసరం లేదు. పోలీసులకో లేదా అడ్వకేట్కో నేను పెడతాను, వెళ్ళు. పోలీసులు ఏం పెడతాడు? పోలీసులు ఏం పెడతాడు? పోలీసు నీకు పెడతాడు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్తావో వెళ్ళు, నేను మాట్లాడతాను వాళ్ళతో. అంతేనా? నీలాంటి ఫ్రాడ్ నేను చూస్తాను, వెళ్ళు. అచ్చా, అవునా? అచ్చా, అవునే. సిగ్గు తెచ్చుకో. పేమెంట్ అప్డేట్ చేయకుండా ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్నావు, మళ్ళీ చెన్నాలో పైనుంచి నవ్వుతున్నావు. ఏంటండి? హలో, పేమెంట్ అప్డేట్ చేయి. పేమెంట్ లేదు ఇప్పుడు. పేమెంట్ అప్డేట్ చేయి. 2 నెలలు పడుతుంది. ఎందుకు లేదు? దేనికి లేదు? 2 నెలలు టైం పడుతుంది. 2 నెలలు. 2 నెలలు ఎందుకు పడుతుంది అంటే, అరే వినండి మేడం, క్వశ్చన్ వేసినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ వేసిందాక వినండి. నేను మీ బడిలో పంతుల్ని కాదు, అర్థమైందా? టైం 2 నెలల టైం నీకు ఎవడిచ్చాడు? ఎవడీలో నేనే వేసుకున్నా. నాకు ఎవడీలేడు మేడం, నేనే వేసుకున్నా టైం. 2 నెలల టైం ఎవరు ఇవ్వకుండా నీకు ఏ లోన్లోనైనా నీకు పాలసీ రాసారా? నీకు నచ్చినప్పుడు నువ్వు కట్టాలి అని చెప్పి. నువ్వు పాలసీ ఒకసారి చదివేగా? మొబిక్విక్లో ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నావు? పాలసీ ఒకసారి చదివేగా? ఇంతకు ఒక్కసారి ఓపెన్ చేసి జీవితంలో ఓపెన్ చేస్తా, చూపిస్తా. ఏంటి? మొబిక్విక్లో ఇన్ని రోజులు వర్క్ చేసావు కదా, ఒక్కసారైనా పాలసీ ఓపెన్ చేసి చదివేవా? చూపెట్టు ఒకసారి. అవును, అదే అంటాను. నీకు ఏ పాలసీ అయినా రాసారా? నీకు హెల్త్ బాగోకపోయినా లేకపోతే ఏదైనా అయినా సరే పేమెంట్లు నెలకు నువ్వు పోస్ట్ పోన్ చేసుకోవచ్చని రాసారా నీకు? నేను ఏమంటున్నా, అడ్వకేట్ 1 మంత్ ఉంటుంది, 2 మంత్స్ ఉంటుంది. ఇన్ని మంత్స్ నీకు ఎవరు ఇవ్వడు. ఫండ్ ఇష్యూ కదా, జాబ్ పోయింది, ఎట్లా కట్టాలి? జాబ్ నీకు పోతే నేనేం చేయాలయ్యా? మరి నేను నీకు రికవరీ టార్గెట్ నేనేం చేయాలి? నా టార్గెట్స్ అనవసరం. నువ్వు పేమెంట్ క్లోజ్ చేసి పేమెంట్ చేసి అకౌంట్ క్లోజ్ చేయాలి కదా. అకౌంట్ క్లోజ్ చేయాలి. అకౌంట్ క్లోజ్ చేయాలంటే జాబ్ ఉండాలి కదా. జాబ్ ఉండాలంటే డబ్బు ఉండాలి. డబ్బులు ఉండాలంటే జాబ్ ఉండాలి. జాబ్ లేకపోతే నాకేంటి? జాబ్ ఉన్నప్పుడు తీసుకున్నా, లేనప్పుడు తీసుకున్నా, నాకేంటి అనవసరం. నీకేం అవసరం లేదు. మరి కాల్ చేస్తా, వర్క్ చేయడం అంతే. నీకు ఇదే అవసరం. అకౌంట్ క్లోజ్ అవ్వాలి. అకౌంట్ క్లోజ్ అవ్వాలంటే అప్డేట్ చేసుకో. లైన్లో ఏ లైన్లో ఉంటావు? అప్డేట్ చేసుకో. ఏ లైన్లో ఉంటావు? అప్డేట్ చేసుకో. ఏ లైన్లో ఉంటావు? లైన్లో ఉంటాను. ఏ లైన్లో ఉంటావు? చేసుకో. ఏ లైన్లో? పేమెంట్ అప్డేట్ చేసుకో. అరే పేమెంట్ లేదు మేడం, దో మहीना పడుతుంది, టైం పడుతుంది. దేనికి లేదు పేమెంట్? ఎందుకు లేదు? దేనికి లేదు? వింటావా? ఓపిక ఉందా? వింటావా? వింటావా? ఆన్సర్ వింటావా?
ఆన్సర్ వినడానికి రెడీ ఉన్నావా? దేనికి లేదు. దేనికి లేదంటే జాబు లేదు, జాబు లేకపోతే శాలరీ లేదు, శాలరీ లేకపోతే డబ్బు లేదు, డబ్బు లేకపోతే పేమెంట్ లేదు. లేకపోతే నాకేంటి? నువ్వు ఇన్ని డేస్ ఏం చేసావు? ఇన్ని డేస్ పేమెంట్ ఎందుకు నువ్వు అప్డేట్ చేయలేదు? జాబ్ అయింది అందుకే చేయలేదు. నీకు ఆన్సర్ అక్కడే ఉంది కదా. నీకు అన్నిటికి మూలం జాబే. నువ్వు పని చేయి, నాకు రికవరీలో జాబ్ ఇవ్వండి. మీ టీఎల్గా వర్క్ చేస్తా. నీకు జాబ్లో పాలసీ జాబ్లో ఏమైనా పాలసీ రాసిచ్చారా? నీకు లోన్ ఇచ్చినప్పుడు రాసిచ్చారా? నీకు డ్యూటీ లేకపోతే పేమెంట్ అప్డేట్ చేయొద్దు అని? నువ్వేమో రాసిచ్చావా? నాకు డ్యూటీ పైన కట్టాలని చెప్పేసి రాసిచ్చావు నువ్వు కూడా? కన్ఫర్మ్ గా ఉంది. మీకు అక్కడ ఆర్బీఐ రూల్ ప్రకారంగా రాసి పెట్టి ఉన్నది కదా. రాసి పెట్టు. ఎక్కడ రాసి పెట్టి ఉన్నది? చదివి మొత్తం చదివాను, ఎక్కడ కనపడలేదు నాకు అది. లోన్ తీసుకున్నప్పుడు చదవలేదా? అరే చదివాను మేడం, పాయింట్ ఎక్కడ లేదు అది. మీరు అడ్రస్ కన్ఫర్మ్ చేయండి ఒకసారి. రాసుకోండి. అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. రాసుకోండి. గచ్చిబౌలి రాసుకోండి. అడ్రస్ రాసుకోండి. కొత్త అడ్రస్ తీసుకుని రాసుకోండి. అదేనా? కొత్త అడ్రస్ తీసుకుని రాసుకోండి. కొత్త అడ్రస్ చెప్తున్నా రాసుకోండి. @gmail.com అదేనా ఇది? అదేనా కాదా? కన్ఫర్మ్ చేయి. నువ్వు కన్ఫర్మ్ చేస్తే నేను పంపిస్తాను నీకు. సరే అదే పంపి. నెక్స్ట్ మల్కాజ్గిరి ఒకటి పెట్టావు. పంపండి మేడం. అదే అడ్రస్ కి నేను పంపిస్తాను. నువ్వు పని చేయండి, నేను ఏమంటున్నా అన్ని దొంగ. అదొక పిన్ కోడ్. 3 అడ్రస్లకి పంపిస్తాను. నువ్వు తీసుకొని రేపు మార్నింగ్ 10 గంటలకి నీ అడ్వకేట్ని పట్టుకొని ఇది కోర్టు విజిట్ అవ్వు. అడిగితే చెప్పు శాంతి అడ్వకేట్ అని చెప్పి. అడ్వకేట్లకి నువ్వే డబ్బులు పెట్టు. అర్థం కాదు. శాంతి మీ అడ్వకేట్ అడ్వకేట్ శాంతి అని చెప్పండి. మీకు లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఆవిడే కాల్ చేస్తుంది. ఆవిడ కాల్ చేస్తేనే మీరు రెస్పాండ్ అయ్యి రేపు 10 గంటలకి మీరు కోర్టు విజిట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే సమ్మన్స్ మీరే ఇష్యూ చేశారా? ఏంటి? కోర్టు సమ్మన్స్ మీరే ఇష్యూ చేస్తారా? స్పాట్ టైం పెట్టి మీరే ఇష్యూ చేస్తారా? డైరెక్ట్ పంపించగానే వాళ్ళు మీకు లీగల్ నోటీస్ పంపిస్తారు. ఓకే. వాళ్ళు పంపించగానే లీగల్ నోటీస్ పట్టుకొని మీ అడ్వకేట్ని పట్టుకొని రేపు 10 గంటలకి కోర్టుకు విజిట్ అవ్వాలి. మీకు రేపు కూడా కాదు, మీకు ఒక ½ అన్ అవర్ 1 అవర్ తర్వాత మా అడ్వకేట్ మీకు కాల్ చేస్తారు. అడ్వకేట్ రికవరీ చేస్తారా మేడం? రికవరీ కాదు సార్. మీరు అడ్వకేట్ని పట్టుకొని వచ్చారనుకోండి, మా అడ్వకేట్కి మీ అడ్వకేట్కి మీరు పట్టుకొని ఒక 4 వాయిదాస్ తిరగాలి. తర్వాత 4 సరిపో 10 తీసుకుందాం. అమౌంట్ ఏదైతే ఉందో 1,55,700 10 తీసుకుందాం. 10 తీసుకుందాం. అరే వాయిదాలు 10 తీసుకుందాం. ఒక 4 అడ్వకేట్లు 4 వాయిదాలు ఏమవుతుంది కాదు. నీకు కోర్టు ఇచ్చిన వాయిదాలకు నువ్వు వెళ్ళాలి. నీకు పర్యటనగా వాయిదాలు ఏమి ఇచ్చారు మొహానికి? అవునా? నీకు తీసుకో. ఓకే అండి. అదే ఏదైతే ఆల్టర్నేటివ్ నంబర్స్ ఇక్కడ నువ్వు పంపించావో ఆ ఆల్టర్నేటివ్ పర్సన్స్ కూడా అక్కడ రావాల్సిందే. పక్క కోర్టుకి రావన్నా? రావాల్సిందే. అంటే రిఫరెన్స్ నంబర్ వాళ్ళకి రావన్నా కోర్టుకి? ఆల్టర్నేటివ్ నంబర్స్ ఎలాగా పెట్టావు కదా, వాళ్ళకి కూడా నేను ఒకసారి పెడతాను. నోటీస్ వాళ్ళకి పంపించమని చెప్తాను. వాళ్ళకి కూడా రావాల్సిందే. ఎవరి నంబర్ అయితే ఉందో వాళ్ళు కూడా రావాల్సిందే. ఏ కోర్టుకి రావాలి చెప్పండి? నీకు నియర్ బై నువ్వు ఏ కోర్టు అయినా పర్లేదు. నా దగ్గర క్రిమినల్ కోర్టు ఉంది ఇక్కడ పక్కన. క్రిమినల్ కోర్టు ఉంది ఇక్కడ ఒకటి. నువ్వు ఏ కోర్టుకైనా వెళ్ళు. నువ్వు వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కోర్టుకు ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి అక్కడికి వెళ్ళి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి నాకు పంపించిన వెంటనే వాళ్ళకి కూడా నేను లీగల్ నోటీస్ నీకు పంపిస్తాను. పంపించిన తర్వాత నీకు ఒక మెయిన్ వాయిదాకి రమ్మని చెప్తారు. ఆ వాయిదాకి నువ్వు అక్కడ కాకుండా నీ హైకోర్టు ఎక్కడికైతే నియర్ బై వస్తుందో నీకు ఏరియాకి, ఆ హైకోర్టుకు నువ్వు విజిట్ అవ్వాల్సి ఉంటుంది. నీకు ఒక ½ అన్ అవర్ లో కాల్ వస్తుంది, మాట్లాడుకో. అడ్వకేట్ తోటే. మీరు వస్తారా కోర్టుకి? నేను ఎందుకు వస్తాను? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? కనిపిస్తుందా? ఏంటి మాట్లాడుతున్నా నీకు? నీకు కాల్ వస్తుంది, మాట్లాడుకోవాల్సి వస్తుంది. నాకు 1 అవర్లో కాదు, రేపు మార్నింగ్ చేయండి. ఇప్పుడు బిజీ ఉంటాను, బయటికి వెళ్తున్నా. రేపు కాల్ చేయండి ఓకేనా? నేనెందుకు కాల్ చేస్తాను నీకు? ఒసే రాములమ్మ విను చెప్పేది. రేపు పొద్దున బిజీ ఉన్నా, రేపు పొద్దున కాల్ చేయని చెప్తున్నా. నువ్వు రాములమ్మలోకి చేయకు. ఇచ్చిన టైం అయిపోయింది. ఒసే రాములమ్మ అర్థమైంది? నీకు ఇచ్చిన టైం అయిపోయింది. హలో రాములమ్మ, అట్లా చేయకు రాములమ్మ.
హలో హలో మేడం హలో చెప్పండి. వినిపిస్తుందా సార్? వినబడుతుంది మేడం, చెప్పండి. వినబడుతుంది. ఒక నిమిషం సార్, రేపు డ్యూ డేట్ ఉంది, పేమెంట్ కావాలి. చెప్పండి మేడం. పేమెంట్ కావాలి. మేడం ఇందాక మాట్లాడింది ఎవరు? ఈ రోజు పేమెంట్ కావాలి సార్. ఇందాక మాట్లాడింది ఎవరండి? ఇందాక ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడినా. ఇందాక కాల్ స్టార్టింగ్ లో మీరే మాట్లాడారా? మేము పేమెంట్ గురించి మాట్లాడితే మీరేం మాట్లాడతారు అసలు? పేమెంట్ చేయాలన్నారా లేదంటే టైం పాస్? మేడం మీరు గొడవ యుద్ధంలోకి దిగామని ఫోన్ చేస్తారా నాకు? డైరెక్ట్ గొడవ పెడుతున్నా తోటి ఏంటి సార్? నాతో గొడవ పెట్టుకుని ఇప్పుడు కాల్ చేస్తారా మీరు నాకు? మీరు పేమెంట్ చేయడానికి చేస్తారా లేదంటే టైం పాస్ చేస్తారా? ఇవన్నీ చెప్తే మీకు ఇదంతా అవసరమా మీకు? కరిగిపోతుంది అరిగిపోతుంది ఏంది మాటలు? చక్కగా మాట్లాడాలా? హలో, పేమెంట్ కావాలి సార్ ఈరోజు. మీరు ఏమన్నా చేయండి. ఏం చేయాలి? పేమెంట్ చేస్తా అని చెప్పారు, 1 వీక్ అవుతుంది. పేమెంట్ కావాలి. బ్యాంక్ లో తెచ్చుకోండి, లేకపోతే ఎక్కడన్నా తెచ్చుకోండి. ఎక్కడ తెచ్చుకోవాలి చెప్పు? అదంతా మాకు అవసరం లేదు. మీరు ఎందుకు వాడిరు? అప్పుడు మీకు తెలియదా పేమెంట్ కట్టాలని? తెలుసు. మరి తెలుసు అడిగేసిరా? మరి మీరు అడిగారా నాకు? ఎక్కడి నుంచి కడదామనుకోని మీరు అప్పుడు వాడిరు. అరే మేడం, ఇప్పుడు నేను కార్డు ఎక్కడి నుంచి వాడతా, దేనికైనా వాడతా. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, ఓన్లీ మైండ్ యువర్ బిజినెస్. మీ డాడో మీ మమ్మో ఇయ్యలే, అర్థమైందా? మీ డాడీ ఇచ్చాడా? మరి నాకు మాట్లాడు ఫస్ట్. ఏం తక్కువ మాట్లాడలేదు. పేమెంట్ ఇప్పుడు లేదు, టైం పడుతుంది నాకు. టైం లేదు సార్. చెప్పండి ఏం చేద్దాం? లేదు టైం లేదు. పేమెంట్ చేయాలి. ఏం చెప్పేది లేదు. ఏం నా దగ్గర డబ్బులు లేవు. ఏం లేదు, పేమెంట్ చేయాలి. మీరు నన్ను కొట్టినా తిట్టినా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. మేము కొట్టాం సార్, మాకు పేమెంట్ కావాలి. ఇప్పుడు నా దగ్గర లేవు మేడం. ఏం చేయమంటారు మరి ఇప్పుడు? మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు? చెప్పండి, మీరు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఎవరున్నాడు అడగండి, అడ్జస్ట్ చేసుకొని పేమెంట్ చేయండి. లేదంటే బ్యాంక్ లీగల్ ప్రొసీడ్ అవుతుంది. సరే అండి, ప్రొసీడ్ కండి. అప్పుడు మాత్రం నిజంగానే మిమ్మల్ని కోర్టుకి పిలవడం ఇట్లాంటివి ఉంటాయి. కోర్టు పిలిచిన డబ్బులు లేదు నా దగ్గర. అదే అవుతుంది సార్. ఇప్పుడు మిమ్మల్ని కోర్టుకి పిలిస్తే ఏమవుతుంది? ఇంత అమౌంట్ ఎందుకు వాడేరు, ఇన్ని మంచి నుంచి ఎందుకు పేమెంట్ చేయలేదు అని చెప్పి మిమ్మల్ని అడుగుతారు. నేను చెప్తా. నాకు మేడం కాల్ చేస్తుండే డైలీ ఇరిటేషన్ తెప్పిస్తుండే. ఆ యొక్క ప్రెజర్ లో నేను డబ్బు వర్క్ పైన ఫోకస్ చేయలేదు. ఆ మేడం పేరు చెప్పమంటే నీకు ఎందుకు నా పేరు చెప్పాలంటుండే. ఆ మేడం డైలీ కాల్ చేస్తున్నారు, ఇరిటేషన్ తెప్పిస్తుండే. అప్పుడప్పుడు నా మీద ఏ భయం లేదు. ఏం పేరు చెప్పండి? ఇలాంటి కస్టమర్లు మేము రోజు చూస్తాం కదా. వీడియో కాల్ చేస్తారు అందరికి. పేరుతో మీకు ఏం సంబంధం? పేరుతో అండి. మీకు ఇవన్నీ ఎందుకు మేడం? మీరు ఒకటి ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి, కొంచెం చూసి మాట్లాడాలి. కస్టమర్ కి చెప్పాలి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, రిప్రజెంట్ చేస్తున్నారు, మీ పేరు ఊరు అన్ని చెప్పాలి. ఓకే, పేరు అంటే నీకెందుకు పేరు అంటే ఏం చెప్పాలి? పేరు చెప్పండి సరిపోతుంది. పేరు ఎక్కడ, ఏ బ్రాంచ్ ఇది? యూ హ్యావ్ టు టెల్ టు కస్టమర్, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్. ఓకే, యు ఆర్ టాకింగ్ లైక్ ఏ ఫస్ట్ క్లాస్ కిడ్. You are behaving like a nursery kid. You know that? You are behaving like a nursery kid. Inga takku untada? You are behaving like a somebody is not, not gone to school. Okay. Shall I go now to nursery class? Exactly. You have to go and learn all these things with teachers. You should learn how to pay the bills, how to clear your bills. I will mind about this. Okay. Okay, I know all this. Do you know about this? I know everything. Huh? I know everything. Why are you delaying the payments then? Fund is there. Don't you have any manners? I am not, I am not delaying. It is getting delayed. Okay. I am learning English or some language just now because I am nursery kid, Yeah, fine. That's fine. That's fine. You are graduated but not educated. I am not playing any comedy or something. Okay, I don't like comedy with agents. I am asking about your credit card bill. I am saying right now I don't have money. How can I pay right now? Personal details? I am not asking your personal details. It is your responsibility. It is your responsibility. It is your obligation to tell your name to customer. You are denying it. If you know this much, if you know this much, then you should also know about how to pay your bills. Forget about your payment part. Okay, you have to follow RBI guidelines. That's why I'm doing reminder calls. You don't need to remind me. I know that. Okay, you can remind, but along with you, tell your name. This is my duty. This is my duty. What is your duty? Not telling. You are not telling your name. You are not disclosing your details to customer. What shall you do with my name? I just I just asked you about your name.
who are not telling like it is a rocket science formula. Even Elon Musk will tell everything. Rocket science also they will put in website. But you are not. Everything. Don't repeat that word. Not everything. This name where from I am calling. Okay. That's too. Please tell me your name. This is a complete waste of time. No productivity. No fulfillment. If you do not have that much of time, don't waste your time with our calls and don't irritate us. Okay. Okay, but no, right now I don't have Pay money. your bill. I will never call you again. You never call me again, that's fine. But no, right now I don't have single penny with me or with my friends, with my colleagues. Anybody is not giving me right now. Okay, this is. నాకు అవసరం లేదు. నువ్వు పేమెంట్ చేయి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఫోన్ చేసి? ఎన్నిసార్లు చెప్పావు నాకు? పేమెంట్ చేస్తా, హాఫ్ అన్ అవర్ లో వస్తుంది పేమెంట్ అని. ఎందుకు మేడం దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు మీరు? హాఫ్ అన్ అవర్ అని చెప్పి ఎందుకు ఫోన్ కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు లిఫ్ట్ చేసిరు? హాఫ్ అన్ అవర్ అంటే నేను బయటికి వెళ్ళాను. అరే వినండి వినండి. అసలు అప్పటి టైం పాస్ చేస్తారు. టైం పాస్ చేస్తారా? ఏం జాబ్ లేదా సార్? జాబ్ ఏం చేయరా మీరు? ఏం చేయండి? ఏం చేయండి? అదే అర్థమైతుంది సార్. మీకు ఏమైనా పని ఉంటే మీరు ఇంతసేపు పేమెంట్ గురించి టైం పాస్ చేసుకుంటా మాట్లాడరు. పెట్టండి మరి. ఈవినింగ్ వరకు పేమెంట్ కావాలి. నువ్వు ఈవినింగ్ వరకు వెళ్ళిపోతే నాకు ఆర్బీఐ గవర్నమెంట్ ఇస్తారా? పేమెంట్ కావాలి. ఈవినింగ్ వరకు లేదు, మధ్యాహ్నం వరకు లేదు. మరి ఎందుకు తీసుకున్నారు? ఆర్టీఐ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకున్నారు? దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. మీకు ఇంగ్లీష్ వచ్చు, పోయి ఎక్కడ ఇంటర్వ్యూలో పోయి కూర్చోరి, జాబ్ ఇస్తారు, పైసలు వస్తాయి, పేమెంట్ మీరు నేర్చుకోండి ఇంగ్లీష్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ లేకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.